యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మనందరికీ కూడా దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఎవరికి కూడా 2-3 జన్మలు అనేవి ఇవ్వలేదు. ఈ జీవితంలో ఏదో వేదన పడ్డాను, వచ్చే జీవితంలో నేను రాజుగా పడుతాను అని చెప్పేదానికి ఎవరికీ కూడా లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఈ జీవితంలో వేదనలు అనేవి రానివారంటూ ఏ ఒక్కరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో వేదనలు అనేవి ఉంటాయి. అయితే ఆ వేదనలు వచ్చినప్పుడు వారు వ్యవహరించే తీరు వారి జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది కొన్ని రకాలైన వేదనల గుండా వెళ్తున్నప్పుడు వారు కృంగిపోయి కృషించిపోయి వారి చివరికి ఎటువంటి పరిస్థితికి వెళ్తారంటే ఎవరితో మాట్లాడకుండా డిప్రెషన్ అంటారు చూసారా, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమందిని మనం చూస్తే వేదన రాగానే ముందుగానే వారు డిసైడ్ అయిపోతారు, దీని నుంచి నేను బయటికి రాలేనని. అందుకని వారు ఆత్మహత్యలకి పాలు పొందడం అనేది మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకొక వర్గం ఉంటుంది. అదేంటంటే ఎన్ని రకాలైన వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నేను ఇందులో తట్టుకొని నించుంటాను అని చెప్పేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వారు నిజంగానే వాటన్నిటిని దాటుకొని రాగలగడం మనం సమాజంలో ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున నా మైండ్ సెట్ ఇలాగుంటుందండి, నేను ఇంకేం చేయలేనండి అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మన మనస్సులను మార్చగలిగే శక్తి గల దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అందుకని ఈ రోజున వేదనను దీవెనగా మార్చుకున్న ఒక క్యారెక్టర్ మనకి దినవృత్తాంతాల్లో మనకి కనిపిస్తుంది. అది చూస్తే ఎలా ఉంటుందంటే ఎడారిలో సెలయేర్లా ఉంటుంది. ఆ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం చదువుతూ ఉంటే సడన్ గా 2 వచనాల్లో ఒక క్యారెక్టర్ మనకి కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ పేరే యబ్బేజు అని మనం చూడగలుగుతాం. ఈ యబ్బేజు యొక్క జీవితాన్ని మనం చూస్తే అతని గురించి పెద్దగా ఎక్కువగా ఏం రాయలేదు. అతని గురించి 2 వచనాలు రాయబడి ఉంటాయి. కానీ ఆ 2 వచనాల్లో నిజంగా ఒక వ్యక్తి ఎలా తన జీవితాన్ని దీవెనగా మార్చేసుకోగలడో మనం స్పష్టంగా చూడగలుగుతాం. సో ఈ రోజున ఆ వ్యక్తిని గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. యబ్బేజుని గురించి ఏమనుందంటే అతనికి ఒక పేరుంది, అతను ప్రార్థన చేశాడు, అతని జీవితం మారిపోయింది అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. చూసారా, మొదటి వచనంలోనికి మనం చూసేటప్పుడు మొట్టమొదట అతని పేరుని గమనించండి. అతని పేరుని గురించి మనం చూస్తే వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే యబ్బేజు అని మనం చూస్తున్నాం కదండి. హిజ్ మదర్ నేమ్ హిమ్ జబ్బేజ్ విచ్ మీన్స్ పెయిన్, డిస్ట్రెస్, వెక్సేషన్ అని మనం చూస్తాం. సో అతని తల్లి పెట్టిన పేరు ఏంటంటే వేదన పడి కన్నాను గనుక వీడి పేరు యబ్బేజు, వేదన అని చెప్పి పెట్టినట్లు మనం చూస్తున్నాం. చాలాసార్లు అనుకుంటాం ప్రసవ టైంలో ఒకవేళ ఆమెకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి లేకపోతే పెయిన్ తట్టుకోలేక ఇలా పెట్టిందేమో అని. కానీ ఆదికాండలో మనం చూసినట్లయితే మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో స్త్రీతో దేవుడు చెప్పిన మాట, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేస్తాను అని చెప్పి. సో లోకంలో ఉన్న స్త్రీలందరూ కూడా నిజంగా డెలివరీ పెయిన్స్ అనేవి వర్ణనాతీతం, మరో జన్మ అని చెప్పి వారు చెప్పుకుంటూ ఉంటారు. సో అంత భయంకరమైన వేదన అనేది ప్రతి తల్లి కూడా బిడ్డను కనేటప్పుడు ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఇక్కడ యబ్బేజు తల్లి చెప్పిన సందర్భం ఏంటంటే నిజానికి యబ్బేజు జన్మించినప్పుడు వారి కుటుంబ పరిస్థితులను గురించిన మాట ఇక్కడ చెప్తుందే తప్ప డెలివరీ టైంలో నాకు ప్రాబ్లం అయిపోయింది, పెయిన్ తట్టుకోలేకపోయాను అందుకే వీడికి యబ్బేజు అని పెట్టలా. అలా ఎవరు కూడా ఏ తల్లి కూడా పెట్టదు. కాకపోతే ఏంటంటే అంత ఘోరంగా పేరు పెట్టిందంటే అసలు ఆ కుటుంబ పరిస్థితులు పిండేసినట్టున్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పచ్చి గాయాల మీద ఉప్పు జల్లినట్లుగా యబ్బేజు పుట్టినట్లు మనం చూడొచ్చు. కరెక్ట్గా ఈ టైంలో పుట్టాడు వీడు అన్నట్టుగా. సో అతని తల్లే అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అంటే వేదన అని చెప్పి అర్థం. సో ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజున దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి తీసుకుందాం. ఇతనికి తల్లి పెట్టిన పేరు ఏంటంటే వేదన అని మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనం సమాజంలో కొంతమందిని చూస్తున్నప్పుడు కొంతమంది మేబీ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆ పెళ్ళైన జంటలు లేకపోతే భార్య భర్తలు ఏమని చెప్తారంటే మా పెద్దోడు పుట్టాడండి చాలా ఆస్తులు కొన్నామండి, రెండోడు పుట్టాడండి అన్నీ అమ్మేశామండి అని అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పెద్దోడు అదృష్ట జాతకుడు, రెండోవాడు దురదృష్ట జాతకుడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. చాలాసార్లు పిల్లలు కూడా అలాగే చూడండి, తల్లిదండ్రులు ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నా సరే ఒక్కరిని పిలుస్తూ ఉంటారు. వారికి ఒకళ్ళంటే నమ్మకం అన్నట్టు, వీడు అదృష్టం అని. అందుకోసమని అమ్మ లక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావమ్మా ఎదురురామ్మా అని పిలుస్తూ ఉంటారు. ఇంకా చిన్న కొడుకున్నాడు పక్కన నువ్వు అప్పుడు ఎళ్ళకు నాన్న డ్యూటీకి వెళ్తున్నాడు నువ్వు ఎదురురాకరా బాబు అని చెప్తా ఉంటారు. చాలా నేను చిన్నప్పటి నుంచి అలాంటివి చూశాను. సో ప్రతి ఒక్కరికి అటువంటి ఇది ఉంటుంది, అమ్మో వీడు చాలా బ్యాడ్ అండి బాబు అని లోపల అనుకుంటారు బయటికి చెప్పకపోయినా. కన్న కొడుకైనా కూతురైనా సరే కొన్నిసార్లు ఈ విషయాలకు వచ్చేటప్పటికి. సో అటువంటి పరిస్థితే ఇక్కడ యబ్బేజు కూడా ఎదుర్కొంటున్నాడు. అయితే అతని పేరు వేదన, కానీ ప్రారంభంలోనే 9వ వచనంలోనే ఏమనుందో తెలుసా, యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను అనుంది. అతని పేరు వేదన,
కానీ అతడు తన సహోదరులందరికంటే గొప్ప దీవెన పొందినవాడయ్యాడు. ఎలా దీవెన పొందినవాడయ్యాడు అన్నది ఇప్పుడు మనం చూడగలం. ఎందుకు యబ్బేజు ఎలా వేదన అనే దాన్ని దీవెనగా మార్చుకోగలిగాడు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఒక 3 విషయాలు మనం చూసుకుందాం. అందులో నెంబర్ 1, యబ్బేజు ఎలా దీవెనగా పరిస్థితిని మార్చుకోగలిగాడు అంటే యబ్బేజు దేవుని యొద్దకు వచ్చాడు. అది ఫస్ట్ థింగ్. యబ్బేజు దేవుని యొద్దకు వచ్చాడు. అక్కడే తన జీవితంలో పెను మార్పులు కలిగాయి. చూడండి, చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే మన విల్ పవర్తో, మనకున్న శక్తితో, మనకున్న సామర్థ్యంతో, మనకున్న కాస్త ఆస్తి అంతస్తులతో మనం ఏదో విధంగా ఈదుకొచ్చేయగలను, నేను జయించుకొచ్చేయగలను, నా పరిస్థితిని నేను మార్చేసుకోగలను అన్న భ్రమలో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. నా చేతిలో తలాంతులు ఉన్నాయి, నాకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతికేయగలను అని అనుకుంటారు. అలా అనుకున్న ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేడు. ఏ వ్యక్తి కూడా మార్చుకోలేడు. అందుకనే బైబిల్లో కూడా మనం చూస్తాం, చిరుత తన మచ్చలను మార్చుకొనగలదా అని ప్రశ్నిస్తాడు. అదేవిధంగా యెహోవా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, నేను దాన్ని మార్చలేను అని చెప్పంటాడు. మీలో ఎవడు విచారించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు అని చెప్పన్నాడు. మనిషిగా మన జీవితంలో మన పరిస్థితులు మంచిగా ఎప్పుడు కూడా మనం మార్చుకోలేం. ఏంటి, పాడు చేసేసుకునేలా మార్చుకోవాలంటే చాలా బాగా మనం మార్చుకుంటాం, కానీ మంచిగా మన జీవితాలు మార్చుకోవడం మనిషికి ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అందుకోసం అని చెప్పే ఇక్కడ యబ్బేజు ఏం చేశాడంటే, నా పేరు వేదన, అయితే ఈ వేదన దీవెనగా మారిపోవాలి, నేను మారిపోవాలి, నా పరిస్థితులు మారిపోవాలి, ఎట్టి పరిస్థితులు నేను వేదనలో ఉండకూడదు అని అనుకొని తను ఏం చేశాడంటే, నా బ్రతుకుని నేను మార్చుకోలేను కానీ నా బ్రతుకుని మార్చగలిగే వాడు ఒకడున్నాడు అని చెప్పి సర్వశక్తి గల దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన అయితేనే నా పరిస్థితుల్ని మార్చేస్తాడు అని చెప్పి. నేను అనుకుంటాను, యబ్బేజు తనకంటే ముందు జీవించిన విశ్వాస వీరులను, భక్తుల గురించి బాగా చదివి ఉంటాడు, ధ్యానించుంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే తనకంటే ముందు జీవించిన వారు అనేక మంది జీవితంలో దేవుడు ఎలా మార్చేశాడో యబ్బేజు గ్రహించుంటాడు. అందుకనే తన జీవితాన్ని దీవెనగా మార్చగలిగే ప్రభువు దగ్గరికి మొట్టమొదట వచ్చాడు. దావీదు జీవితంలో కూడా మనం చూడొచ్చు దేవుడు ఎలా మార్పు చేశాడని దావీదు చెప్తున్నాడు. 30వ కీర్తన 11వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అంటున్నాడు. యు టర్న్ మై వెయిలింగ్ ఇంటూ డాన్సింగ్ అని చెప్పంటున్నాడు. నువ్వు నా కన్నీటిని నువ్వు ఎలా మార్చావంటే డాన్స్ కింద మార్చేసావయ్యా అని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి. సో ఇలా మార్చగలిగేవాడు ఎవరున్నాడు? మనం మార్చుకోగలమా ఇలాగా? వేదనలో ఉండేవారు అంటున్నాడు, గోనె పట్ట నుంచి నన్ను విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని నువ్వు ధరింపజేశావు. గోనె పట్ట వేసుకొని బూడిదలో కూర్చున్న వ్యక్తి యొక్క గోనె పట్ట తీయించేసి సంతోషంతో గెంతేటువంటి జీవితంగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. మన దేవుడు వ్యక్తుల యొక్క జీవితాన్ని మార్చేసేవాడు. మన దేవుడు మనుషుల యొక్క జీవితాన్ని మార్చేసేవాడు. వారి కోసం భూమిని మారుస్తాడు, రాజ్యాంగాల్ని మారుస్తాడు, వ్యవస్థల్ని మారుస్తాడు, దేన్నన్నా సరే మార్చేస్తాడు. మన దేవుడు మంచిదిగా మార్చే దేవుడు. ఇంకొక కీర్తనలో మనం చూద్దాం, 107వ కీర్తన 35వ వచనం నుంచి, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను మార్చేశాడు, మార్చి అక్కడ పంటలు పండేలా చేశాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అని మనం అక్కడ చూస్తున్నాం. సో బైబిల్ అంతట్లో కూడా మనం చూసేది ఏంటంటే, మన దేవుడు అన్నింటినీ మార్చేస్తాడు. కారు చీకటిని ఉదయంగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, గోనె పట్టును సంతోష వస్త్రంగా మార్చే దేవుడు, దుఃఖమునకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు. అందుకోసమని మన దేవుడు ఏంటంటే మార్చేవాడు. ఇవన్నీ ఎరిగిన యబ్బేజు చేసుకున్న పని ఏంటంటే, చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, తను వ్యవహరించిన విధానం ఏంటంటే, నేను వేదనగా ఉండకూడదు, నేను దీవెనగా మారిపోవాలి అనుకున్నాడు. అయితే నాలో ఇటువంటి మార్పుని తీసుకురాగలిగేవాడు దేవుడే అని చెప్పి మొట్టమొదట యబ్బేజు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అతని పరిస్థితిని మార్చడం అనేది చూశాడు. సో ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ వేదనను నువ్వు దీవెనగా మార్చుకోవాలి అనుకుంటే సొంత ప్రయత్నాలు మానేసి, ఆ సమయంలో కృంగిపోవడం మానేసి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానేసి, దానికి బదులుగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నా పాడైపోయిన జీవితాన్ని మధురమైనదిగా మార్చు ప్రభు అంటే ఆయన దాన్ని మార్చగలుగుతాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు, ఆ వ్యవహార శైలిని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదీ కూడా మనం గమనించాలి. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చిన్నప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు, నా బిడ్డ చిన్నోడు జోయల్ బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఆడుకొని మొత్తం అంతా పాడు చేసేసాడు. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను, నా దగ్గరికి వచ్చాడు, డాడీ బొమ్మ పోయింది, బాగు చేయు అని అన్నాడు. సరే అని చెప్పి ఫోన్లో పెట్టుకొని అంతా ఇలా 1 మినిట్ హాయ్ భలే సెట్ చేశారు డాడీ అనుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ చిన్నోడు ఆ బొమ్మని తనంతటిగా తానే మార్చుకోవడం కోసం ప్రయత్నించినప్పుడు దాన్ని మార్చలేకపోయాడు.
కానీ దాన్ని ఎప్పుడైతే డాడీ దగ్గర తీసుకొచ్చాడో డాడీ దాన్ని క్షణాల్లో మార్చి సెట్ చేసి మంచిదిగా చేసి తన బిడ్డకి ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా మన జీవితాన్ని మనమే మన చేతులతో మార్చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. కానీ మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు దానికి మరలా చక్కని రూపాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో మార్పు చేసే దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఆయన మాత్రమే మన జీవితాల్ని మార్చివేయగలడు. 100% మార్చేస్తాడు. అందుకనే ఆయన దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఒక రోజున ఒక పెద్ద చర్చిలో, పురాతనమైన చర్చిలో ఉన్న సామాన్లన్నీ కూడా వేలం వేస్తూ ఉన్నారు. సో అందులో అప్పట్లో రోజ్వుడ్ బల్లలు అవన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడు రోజ్వుడ్ ఉండేది కదా, ఇప్పుడు దొరకట్లేదు. సో రోజ్వుడ్ టేబుల్స్, బల్లలు అన్నీ కూడా అక్కడ వేలం వేస్తూ ఉంటే చర్చిలో వాళ్ళు అందరూ చాలా మంది వెళ్ళిపోయారు. ఎలాగన్నా రోజ్వుడ్ బల్లలు, టేబుల్స్, కాస్ట్లీ సామాన్లు చాలా ఉన్నాయి, వేలంలో కొనుక్కుందామని చాలా మంది సంఘ సభ్యులు అందరూ వచ్చేసారు. అనౌన్స్ చేశారు, వేలం మొదలు పెట్టారు. మొదలు పెడితే మొత్తం రోజ్వుడ్ టేబుల్స్ అన్ని వెళ్ళిపోయినాయి, ఫ్యాన్లు, కుర్చీలు అన్ని కొనేసుకున్నారు. అన్నీ అయిపోయినాక లాస్ట్లో అక్కడ ఒక పాత పడిపోయి మొత్తం డస్ట్ అది పట్టేసి స్ట్రింగ్స్ అవి కూడా ఊడిపోయి పూర్తిగా చూడడానికే అసహ్యంగా ఉన్న ఒక వయోలిన్ అక్కడ ఉంది. ఆ వయోలిన్ కూడా వేలం వేద్దాం, అన్నీ వేసాం కదా అని చెప్పి వయోలిన్ ఒక్కొక్కటోసారి 100 రూపాయలు అన్నారు. అంటే అందరు ఇలా పక్కకు తిరిగిపోయారు, ఇది ఎందుకురా బాబు అని చెప్పి. ఎవరికి కొనేదానికి ఇష్టం లేదు. 100 రూపాయలు అంటే ఒకటోసారి 100 రూపాయలు అంటే ఎవరు చూడలేదు, రెండోసారి 100 రూపాయలు అంటే ఎవరు చూడట్లా, అదెందుకు మనకి అన్నట్టు. అప్పుడు వెంటనే ఆ గుంపులో నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, బాబు ఒక్కసారి వయలిన్ నేను చూడొచ్చా అని చెప్పాడుగా. చూడు పెద్ద ఆయన, నువ్వు కొనుక్కుంటావేమో చూడు అంటే ఆ పెద్ద ఆయన డస్ట్తో ఉన్న ఆ వయలిన్ తన చేతిలో తీసుకొని ఒక క్లాత్ తీసుకొని దాన్ని అందరి ముందు తొడవడం మొదలు పెట్టాడు. చక్కగా తుడుస్తూ అతను చెప్పింది ఏంటంటే, ఈ చర్చ్కి చాలా కాలం క్రితం నేనే నా స్వీయ హస్తాలతో ఈ వయలిన్ తయారు చేసి ఈ సంఘానికి నేను దీన్ని బహుమతిగా ఇచ్చాను. ఈ వయలిన్ తయారు చేసింది నేనేనయ్యా అని చక్కగా దాన్ని తుడిచి ఆ స్ట్రింగ్స్ అన్ని సరిచేసి అన్నిటినీ టైట్ చేసి ట్యూన్ చేసి వెంటనే ఆ వ్యక్తే అదే వయలిన్తో ఒక అందమైన సంగీతం దాని మీద వాయించడం మొదలుపెట్టాడు. వయలిన్ వింటేనే మన కళ్ళల్లో ఒకలాంటి కన్నీరు వస్తుంది. అది ఎప్పుడైతే వాయించడం మొదలు పెట్టారో అందరి కళ్ళల్లో ఒకలాంటి కన్నీరు, ఆ పాటకి ఆ భావానికి తట్టుకోలేకపోయారు. అప్పుడు వాయించి మళ్ళా అక్కడ అలా పెట్టాడు. అప్పుడు మళ్ళా వేలంపాట స్టార్ట్ అయింది. వెంటనే వేలంపాట మొదలు పెట్టారు. ఒకటోసారి 1000 రూపాయలు అన్నాడు, ఇందాక 100 రూపాయలు అన్నాడు, వెంటనే ఇంకొకడు 10,000 అని చెప్పన్నాడు. విచిత్రం ఏంటంటే ఆ సంఘంలో అప్పటిదాకా అమ్ముడుపోయిన అన్ని వస్తువుల కంటే ఎక్కువ ధరకు ఈ వయలిన్నే అమ్ముడైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకోసం అలా వయలిన్ అంత ధరకే అమ్ముడైపోయింది? కారణం ఏంటో తెలుసా? ఆ వయలిన్ ఒకప్పుడు దాని రూపు కానీ ఏది కూడా బాగోలేదు. కానీ ఆ వయలిన్ ఎప్పుడైతే తనని సృష్టించిన వాని చేతిలోకి వచ్చిందో అప్పుడు ఆ సృష్టికర్త దాన్ని అందంగా మార్చేశాడు, రూపుదిద్దాడు, చక్కని రూపాన్ని, సంగీతాన్ని దానికి ఇచ్చాడు, దాని విలువనే తిరిగి మార్చేశాడు. హల్లెలూయా. సో అలాగే మన జీవితంలో కూడా వేదనలు గుండా వెళ్తున్నావేమో ఒకవేళ, అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యబ్బేజులాగా నీ జీవితాన్ని మార్చగలిగే దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. అందుకే నేను న్యూ ఆల్బంలో ఒక పాట రాశాను, మీరు అందరూ వినే ఉంటారు. ప్రాణమా నీవు ఏల కృంగినావు, మరువకే నీవు మేలు పొందినావు, రూపులేని చిత్రంగా ఉన్నావే నీవు, అందమైన రూపంగా మార్చాడే ప్రాణమా అని చెప్పి. రూపులేని చిత్రంగా ఉన్నాం మనం, కానీ అందమైన చిత్రంగా దేవుడు మనల్ని మార్చేశాడు. నిజంగా ప్రతి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజున ఎంత మంచి రూపాన్ని మనకిచ్చాడు, ఎంత మంచి జీవితాన్ని మనకి దేవుడిచ్చాడు. ఇంకా నువ్వు ఒకవేళ వేదనలోంచి వెళ్తే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? యబ్బేజులా దేవుని యొద్దకు రావడం మొదలు పెడితే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. సో వేదనను దీవెనగా ఎలా మార్చుకోగలిగాడు అంటే, యబ్బేజు దేవుని యొద్దకు వచ్చాడు. అది మొట్టమొదటి. నెంబర్ 2, రెండోదిగా యబ్బేజు ఎలా దీవెనగా మార్చుకోగలిగాడంటే, యబ్బేజు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, లేకపోతే నమ్మకం ఉంచాడు అని మనం చెప్పుకోవచ్చు. యబ్బేజు దేవుని మీద నమ్మకం ఉంచాడు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. మేబీ మీరు అనుకోవచ్చు, ఇక్కడ లేదు కదా బ్రదర్, ఎక్కడో కూడా యబ్బేజు దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచిన వాడు అని చెప్పి లేదు కదా, మీరు ఎలా చెప్పగలుగుతారు అని మీరు అనుకోవచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం విశ్వాసం, కొన్నిసార్లు కొంతమంది మాట్లాడతారు, కానీ కొంతమంది జీవితాలు చూస్తే వారి విశ్వాస వీరులని మనకి తెలిసిపోతుంది. కనుక విశ్వాసం అనేది మాట్లాడేదిగా యబ్బేజు జీవితంలో కనిపించట్లేదు, కానీ అది చేతల్లో కనిపించిందిగా మనం చూడొచ్చు. ఎలా నేను యబ్బేజు విశ్వాసం గలవాడని చెప్తున్నాను అని అంటే, యబ్బేజుకు దేవుని మీద విశ్వాసం ఉంది కనుకనే యబ్బేజు దేవుని దగ్గరికి వచ్చాడు. రెండవదిగా యబ్బేజు దేవుని మీద విశ్వాసం ఉంది కనుకనే తను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు.
యబ్బేజుకు గనక విశ్వాసం లేకపోతే దేవుడు అతను చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. మనం అడిగినప్పుడు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతున్నామో అప్పుడు అవి పొందుకుంటాం అని చెప్పన్నాడు. సో యబ్బేజు తాను అడిగినవి దొరికినవని నమ్మాడు గనక, విశ్వాసం ఉంచాడు గనక అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అని యబ్బేజుని గురించి రాయబడింది. సో అతని జీవితంలో మాటలాడే వ్యక్తి కాదు, చేతల్లో విశ్వాసాన్ని చూపించే వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఇదే. యబ్బేజు దేవుని మీద నమ్మకం ఉంచాడు అంటే, నాకు దేవుని మీద నమ్మకం ఉందండి అని అందరితో బాకా ఓదల. యబ్బేజు తన క్రియల ద్వారా దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని చూపించాడు. యబ్బేజు జీవితంలో జరిగిన పెను మార్పులు సమాజం అంతా కలిసి యబ్బేజు గొప్ప విశ్వాసవీరుడండి అని చెప్పారు. నీతో చెప్పాడా యబ్బేజు అంటే? చెప్పలేదండి. మరి చెప్పకుండా ఎలా చెప్పగలవయ్యా? అతని పేరేంటండి? అతని బ్రతుకు వేదనండి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని జీవితం మారిపోయిందండి. అతని జీవితం మారిపోవడమే అతడు గొప్ప విశ్వాసవీరుడు అని చెప్పొచ్చండి అని ఎవరన్నా చెప్తారు. సో యబ్బేజు జీవితంలో క్రియలతో కూడిన విశ్వాసం ఉంది కనుకనే పెను మార్పులు కలిగినట్లు మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో దేవుని మీదకి నమ్మకం ఉన్నట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా ఏం చేస్తామంటే క్రియల్లో దాన్ని చూపిస్తాం. హడ్సన్ టైలర్ వేరే ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఓడలో వెళ్తూ ఉంటే సడన్ గా వాతావరణంలో మీకు తెలుసు కదా, అటువంటి మామూలుగా మంచు దేశాలు మీరు అందరికీ తెలుసు. ఆ దేశాల్లో సడన్ గా ఐస్ బర్గ్స్ ఫుల్ గా ఫామ్ అయిపోయి ఉన్నాయి. వెంటనే షిప్ కెప్టెన్ ఏమన్నాడంటే, ఈ మంచు దిబ్బలు కరగడం ఇప్పట్లో వల్ల సాధ్యం కాదు, ఇప్పటికి కరగదు ఇది. దీనికోసం మనం ఉంటే నెలలు ఉండొచ్చు, లేకపోతే 3 నెలల దాకా ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు. వెంటనే హడ్సన్ టైలర్ అన్నాడు, నేను 3-4 రోజుల కల్లా నేను తప్పనిసరిగా పలానా దగ్గర సభలకు వెళ్ళాలి, నువ్వేంటి వాడ 3 నెలల దాకా కదలదు అని అంటున్నావు అంటే, అవును ఐస్ బర్గ్స్ ఉన్నాయి, ఇది ఎట్టి పరిస్థితిలో కరగడానికి 3 నెలలు పడతాయంటే, అంతవరకు నా వల్ల కాదు, నేను దేవుని వాక్యం ప్రకటించాలి, మన ఇద్దరం ప్రార్థన చేద్దాం రా, అవన్నీ కరిగిపోతాయని అన్నాడు. వెంటనే అతను, ఏంటి ప్రార్థన చేస్తే కరిగిపోతాయా? ఊరుకోవయా అంటే, నేను చెప్పాను కదా రా ప్రార్థన చేద్దాం రా అని షిప్ కెప్టెన్ తీసుకుని వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రభువా, నేను సభలకు వెళ్ళాలి, కానీ ఇవి 3 నెలలు పడతాయంట, అంతవరకు నాకు అవ్వదు కదా, నువ్వు అద్భుతాన్ని జరిగించు, ఈ మంచు దెబ్బలు కరిగిపోనుగాక అన్నాడు. అయిపోయినాక అతను మొదలు పెట్టాడు, థ్యాంక్ యూ జీసస్ అనుకొని, ఆగు నేను ప్రార్థన చేశాను కదా, నువ్వు వెళ్ళి చూడు కరిగిపోయి ఉంటాయి అన్నాడు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే కరిగిపోద్ది కావలిస్తే నువ్వు వెళ్ళి చూడన్నాడు. షిప్ కెప్టెన్ వెట్టకారంగా పైకొచ్చాడు. పైకొచ్చి చూసేటప్పటికి ఆశ్చర్యం ఏంటో తెలుసా? చిన్న మంచు రవ్వ కూడా లేకుండా ప్లెయిన్ గా సముద్రం అంతాం. కొట్టేదేదో పూర్తిగా చప్పట్లు కొట్టండి. ఎస్, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అంటే ఇప్పుడు హడ్సన్ టైలర్ గురించి చెప్పాల్సి వస్తే ఏమని చెప్పాలి? ఇప్పుడు అతను విశ్వాస వీరుడని రాయాలా, లేకపోతే అతని జీవితంలో చూసిన షిప్ కెప్టెన్ అందరికీ చెప్పడా అతను విశ్వాస వీరుడండి, అతను చేసిన ప్రార్థనకి మంచు దిబ్బలు కరిగిపోయాయండి అని చెప్పరా? సో అలాగే ఇక్కడ యబ్బేజు ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు అని చెప్పానంటే, క్రియలలో గొప్ప విశ్వాసాన్ని చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ అంచె దినాల్లో ఉన్న మన జీవితంలో విశ్వాసం అనేది కేవలం నోటి మాటల్లో కాకుండా మన క్రియల్లో కూడా ఉండాలి. ఎప్పుడైతే క్రియల్లో విశ్వాసం చూపిస్తున్నామో మనం ఏం చేస్తాం? మన క్రియల ద్వారా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు అని విశ్వాసం ఉంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడతాం. అది మన క్రియ అనమాట. ప్రతిదీ కూడా అంతే. దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఇలా వాక్యంలో ఉంది కాబట్టి నేను చేస్తున్నానండి అంటే అప్పుడు క్రియల్లో నువ్వు చూపించింది. దేవుడు నీతో ఏం చెప్పినా అది చేయగలిగేది. అదే క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పింది. సో యబ్బేజు చేసింది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు, అది క్రియల్లో చూపించాడు. కనుకనే అతని జీవితంలో దేవుడు చేసిన పెను మార్పులు సమాజం చూసి ఇతడు దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు అని చెప్పగలిగాడు. నీ జీవితంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంటే ఉంది అని నువ్వు చెప్పడం కాదు, క్రియలలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. ఒక వ్యక్తి స్కాట్లాండ్లో నది యువతల నుంచి అవతల ఒడ్డుకి, అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకి మనుషులను చేర్చే ఒక పడవని వినియోగించి వాళ్ళని వీరిని చేరుస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి గొప్ప విశ్వాసంతో ప్రభువు కోసం జీవించే వ్యక్తి. ఆ స్కాట్లాండ్లో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా క్రైస్తవులే. అయితే వారు ప్రతిరోజు కూడా ఈ పడవ ఎక్కినప్పుడు ఇతను యువతల నుంచి అవతల నుంచి తీసుకొచ్చినప్పుడు అందరూ విశ్వాసం గురించే మాట్లాడుతూ ఉండేవారు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అండి, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిందంట, వీళ్ళలో ఇలా జరిగిందంట అని ఎవరు విశ్వాసం గురించో మాట్లాడుతూ ఉండేవారు. నేను విశ్వాసం ఉంచితే నాకు ఇలా జరిగిందన్న మాట ఒక్కరోజు కూడా వినలేదు. ఈ పడవ నడిపే వ్యక్తికి ఏమర్థమైందంటే, వీరు మాటల్లో విశ్వాసమే కానీ వీరి క్రియల్లో విశ్వాసం లేదు, వీరికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే విశ్వాసం ఉంటే ఇవ్వడంలో ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధతలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం చెప్పిన దాంట్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కానీ వారికి విశ్వాసం లేదు కనుక మాటల్లోనే చెప్తున్నారు. అందుకనే పడవను నడిపించడానికి 2 తెడ్లు ఉంటాయి కదా, ఆ తెడ్లలో ఒక తెడ్డు మీదేమో విశ్వాసం అని రాశాడు, ఇంకొక తెడ్డు మీద క్రియలు అని రాశాడు.
రాసి ఆ పడవని అలా పట్టుకుంటే కొంతమంది ఆ రోజు మరలా ఎక్కారు. ఎక్కినాక మరలా మొదలు విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ యొక్క విశ్వాసం అనే తెడ్డు ఒకటే లాగడం మొదలు పెట్టాడు. ఇలా ఇలా అంటుంటే పడవ ఏం చేసింది, తిన్నగలకుండా ఇలా తిరిగిపోవడం మొదలు పెట్టింది. అందులో అటు నడుపుతున్నావు ఏంటయ్యా అని చెప్పన్నారు. ఏమండి అంటే అటువైపు తెడ్డే లేకపోతే అటుపోతాం. అవునా అండి అని విశ్వాసాన్ని ఆపేసి క్రియలు అనే తెడ్డు వేయడం మొదలు పెట్టాడు. అది తిన్నగలకుండా ఇలా తిరిగిపోవడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ ఇటువైపు తిప్పేస్తున్నావు ఏంటయ్యా, ఏంటి ఈరోజు వెరైటీగా నడుపుతున్నావు, తిన్నగా నడుపు అన్నారు. తిన్నగా నడపాలంటే ఏం చేయాలి సార్, అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ చెప్పండి సార్ అంటే, అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే 2 తెడ్లు వేయాలి అని అన్నాడు. అవునా, అలాగే నువ్వు కూడా గమ్యానికి చేరాలంటే విశ్వాసం క్రియలు అనేవి చెయ్యాలి అని చెప్పాడంట. అలాగే మన జీవితంలో కూడా ఒక గమ్యానికి చేరాలి అంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా మన జీవితంలో ఉండాలి. ఈ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని, ఎకరం పొలం ఉంది ఎప్పటికన్నా రేటు పెరిగితే అమ్ముకుంటాననే విశ్వాసమా? అలా ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఏమని రాయించాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలి అంటే, ఎక్కడో స్థలం ఉంది, ఎక్కడో పొలం ఉంది, నేను ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, నాకు టాలెంట్స్ ఉన్నాయి అన్న దాని మీద మన విశ్వాసం ఆధారం చేసుకోకూడదు అంటున్నాడు. మీ విశ్వాసం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అన్నాడు. చూసారా, మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఆ శక్తిని మించినది ఈ విశ్వంలో లేదు కనుక ఆ విశ్వాసానికి అవమానం అన్నదే కలగదు. అందుకనే మన జీవితంలో యబ్బేజు ద్వారా దేవుడు మాట్లాడుతుంది, అతడు దేవుని మీద నమ్మకం ఉంచిన వ్యక్తి. నెంబర్ 3, అతడు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేశాడు అని మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యబ్బేజు చేసిన ప్రార్థన గురించి మనం చూస్తే మనం దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, నేను ఇందాక చెప్పాను, దేవుడు దేనికి జవాబిస్తాడంటే విశ్వాస సహితమైన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చిత్తానుసారంగా అడిగిన వాటికి ఆయన ఎప్పుడు కూడా జవాబిస్తాడు. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా అండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా సరే అది మనకి ఆయన ఇస్తాడు అన్నదే మనకున్న ధైర్యం. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను అది కలుగుతుంది అన్నదేనరా మనకున్న ధైర్యం అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. సో ఇతడు ఆయన చిత్తానుసారంగా అడిగాడు గనక అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు కదా. యబ్బేజు ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం, అతడు మనవి చేసిన దాన్ని అతనికి దేవుడు దయచేశాడు. కారణం ఏంటో తెలుసా, అతడు మనవి చేసింది దైవ చిత్తానుసారమైంది. స్వార్థంతో కూడిందో, ఇతరులకి నష్టాన్ని కలిగించిందో, దురాశతో కూడిన ప్రార్థన ఇది కాదు. ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, ప్రభువు మెచ్చిన ప్రార్థన. అందుకని యబ్బేజు మనవి చేసిన దాన్ని అతనికి అనుగ్రహించాడు. ఇందాక చదువుకున్న యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 5వ అధ్యాయంలో అదే చెప్తుంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ప్రభువు వలన మనకి దొరుకునన్నదే మనకున్న ధైర్యం అని అంటున్నాడు. తన చిత్తానుసారం ప్రార్థన చేశాడు, అందుకనే అతను అడిగింది అతనికి దేవుడు దయచేశాడు. సో ఈ రోజున మనం చేస్తున్న ప్రార్థనలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేయడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క కృపను బట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నామో అప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించేయడం మనకి కూడా తెలుస్తుంది. కనుక ఆయన చిత్తానుసారంగా మనం చేసే ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. మనకు నచ్చిన దాన్ని మనం తీసుకోవడం కాదు, ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను దీవించు అని ప్రభు చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడన్నదే మనకున్న ధైర్యం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన ఒకే ఒక్క జీవితంలో యబ్బేజు అనే వేదన అనే వ్యక్తి దీవెనగా మార్చేసుకోగల కారణం ఏంటంటే, ఆ వ్యక్తి పరిస్థితులతో వ్యవహరించిన తీరు. మొట్టమొదట దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు, దైవ చిత్తానుసారంగా ప్రార్థించాడు. యబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేశాడండి. భలే విచిత్రంగా ఉంటాయి ఆ 4 మాటలు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించి మనం తెలుసుకుందాం. యబ్బేజు చేసిన ప్రార్థన అతని సహోదరుల కంటే ఘనం పొందిన వాడిగా చేశాడు. ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వేదనతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, నా బ్రతికి ఇలాగే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ బ్రతుకుని దేవుడు మార్చేస్తాడు నువ్వు దేవుని దగ్గరికి వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, ఈ రోజున నీ ప్రియమైన బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇలా కృంగిపోతూ ఉండడం నీ చిత్తం కాదు గనక, వేదనలో ఉన్న వారికి దీవెనగా మార్చాలని నువ్వు ఆశపడుతున్నా గనక ఈ మాటలు ఎంతమంది నమ్మకం ఉంచి నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో, నీ సన్నిధిలో అడుగుచున్నారో, వారి జీవితంలో ప్రభా ఆ పెను మార్పును వారు చూడగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఒక బిడ్డ తెచ్చిన బొమ్మ తండ్రి ఏ విధంగా ఒక రూపాన్నిచ్చి మార్చేస్తాడు,
ఆ వయలిన్ ఏ విధంగా అందమైందిగా శుభ్రం చేసి వాయించి విలువను తీసుకొచ్చాడు, అలాగే నీ వద్దకు వచ్చిన ప్రతి వారి జీవితాన్ని నువ్వు విలువైన జీవితంగా మారుస్తావు. అందుకనే ప్రభువా, వారి జీవితాన్ని విలువైందిగా చేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప దీవెన కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది.